హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి బంగారం పండింది అనే కథను వినేద్దామండి. రామాపురంలో సారయ్య అనే రైతుకి 3 కొడుకులు ఉన్నారు. ఎప్పుడూ తింటూ పడుకుంటూ ఏ పని పాట చేయక సోమరితనంతో బద్ధకస్తులుగా మారిపోయిన ఆ ముగ్గురిని చూస్తూ రోజూ బాధపడుతూ ఉండేవాడు సారయ్య. ముగ్గురికి పెళ్లిళ్లు చేస్తేనే బాధ్యత తెలుస్తుందని 3 కొడుకులకి పెళ్లిళ్లు చేశాడు. కానీ ఫలితం శూన్యం. వ్యవసాయం చేసుకోవడానికి సాగుభూమి చాలా ఉన్నా కష్టపడడానికి వారి శరీరాలు ససేమిరా అంటున్నాయి. సారయ్యతో పాటు కోడలు కూడా వారి ముగ్గురిని తిట్టడం మొదలుపెట్టారు. ఇల్లంతా నరకప్రాయంగా మారింది. ఊరి చివర తోటలోని ఆశ్రమానికి శివానందయ్య అనే స్వామీజీ వచ్చారు. సారయ్య స్వామీజీని కలిసి తన కష్టాలు చెప్పుకున్నాడు. స్వామీజీ ఓ క్షణం ఆలోచించి సారయ్యతో, నీ 3 కొడుకుల్ని నా వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్ళిపో అన్నాడు. సారయ్య తన కొడుకులను ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు. స్వామీజీ ముగ్గురిని తీక్షణంగా పరిశీలించి తన సంచిలోంచి ఏదో విభూతి తీసి ముగ్గురికి పంచి ఇలా చెప్పసాగాడు. చూడండి నాయనా, నేను మీకు పంచింది మామూలు విభూతి కాదు. దీన్ని మీ వ్యవసాయ భూముల్లో చల్లి ఏ పంట పండించినా ఆఖరిలో పంటంతా బంగారపు పూతరేకులుగా మారిపోతుంది. దాంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఇంకా సుఖజీవితం మీకు లభిస్తుంది అని చెప్పగా ముగ్గురు ముఖాలు వెలుగులతో నిండిపోయాయి. స్వామీజీకి దండం పెట్టి ఆ మర్నాడే ఖాళీగా పడి ఉన్న భూముల్ని సాగు చేస్తూ స్వామీజీ ఇచ్చిన విభూతి చల్లి పంటలు వేశారు. పంటలు బాగా ఏపుగా దృఢంగా ఎదగడానికి రాత్రింబవళ్లు కష్టపడి ఊర్లో అందరికంటే మెరుగ్గా పండించారు. ఇక పంట కోతకు వచ్చే దశకు వచ్చింది. స్వామీజీ చెప్పినట్లుగా బంగారపు పూతరేకులుగా పంట అంతా ఎప్పుడు మారిపోతుందా అని ముగ్గురు ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే మునుపెన్నడూ లేని సంతోషం గృహంలో చోటు చేసుకోవడం గమనించారు. ముగ్గురు భార్యలు ఎంతో మర్యాదగా నడుచుకోవటం వారికి ఆనందంగా అనిపిస్తోంది. వారిపై వారికి ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంది. ఈ అనుకోని జీవన మార్పులో వారికి బంగారపు పూతరేకులు జ్ఞాపకం రావటం లేదు. కానీ హఠాత్తుగా ఓ రోజు స్వామీజీ స్వయంగా సారయ్య ఇంటికి వేంచేయడంతో అతడి కుటుంబం అంతా చాలా ఆనందంతో భక్తితో సత్కరించి ఆయన ముందు కూర్చున్నారు. అప్పుడు స్వామీజీ సారయ్య 3 కొడుకులతో మాట్లాడుతూ, నాయనా, ఇప్పుడు ఈ ఊరిలో మీ 3 జీవితాలు బంగారం కంటే ఎంతో విలువగా మారిపోయాయి. ఎవరిని కలిసినా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకా బంగారం కావాలని కోరుకుంటున్నారా అని అడగ్గా స్వామీజీ ఆంతర్యం అర్థం చేసుకున్న ముగ్గురు స్వామీజీ పాదాలపై పడి బంగారం అనే నెపంతో తమ జీవన సారూప్యాన్నే మార్చేసిన స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కష్టిస్తూ జీవనం సాగిస్తే ఎంత తృప్తి లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ముగ్గురు ఆ ఊరికే ఆదర్శమైనారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.